కష్టమేరా మన ఊర్లో వ్లాగింగ్ చేయడం. చూద్దాం, ఎవరైనా వస్తే దానికి వెళ్దాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. మన ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటే కానీ ఏం జరగదు. ఇది పెట్టి మళ్ళీ ఫేస్ పెట్టి అలాగా ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? Hello guys, we're going for a movie. టైం ఏమో అవ్వట్లేదు కానీ ఊరికే పరిగెడుతున్నాను. కార్ తీయాలి ఇప్పుడు. వ్లాగ్ హాయ్ చెప్పు కీర్తి. వ్లాగ్కి ఇటు తిరిగి చెప్పు కీర్తి. అంటే ఎలా తిరుగుతానండి? సూపర్ సార్. ఎక్కడ సార్? రావాలి బయటికి. మేము కళ్యాణ మండపం దగ్గర కార్ వేసుకున్నాను. సంబంధం లేని లాగ్, సంబంధం లేని రోజు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అయింది దృశ్యం 3. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది ఇంకో నెల తర్వాత వస్తుందో, రెండు మూడు వారాల తర్వాత వస్తుందో తెలియదు. ఓటీటీ కూడా వచ్చుంటుంది అప్పటికి. అయి చెప్పు. నేను చెయ్యాలా ఇచ్చే? డ్రైవింగ్ నువ్వు చేస్తావు, కీప్ చేస్తావు. గంట ఉంది. ఓకే, క్యారీ ఆన్. నువ్వుంటే నాకు భయం వేస్తుందండి. నేను ఈరోజు వ్లాగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను కదా, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎంత వ్లాగ్ లేదు ఎక్కడ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? వెనక్కి చూడాలి. చూసానండి. అదంతా కాదురా, మన ఈ వ్లాగ్ అప్లోడ్ చేస్తుంది. చాలా కాన్ఫిడెంట్. ఇలా పెట్టుకుని ఇలా కూర్చుంటే అప్పుడు చూడరా, ఏదో మాట్లాడాలి. డ్రైవింగ్ క్లాస్ చెప్పాలని నువ్వు ఇస్తావా? ఎలా తీయకూడదు? పర్లేదు, ఎలా తీయాలో చెప్పు కీర్తి. ఏం మాట్లాడతాను. మిమ్మల్ని నమ్ముకుని నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వారాలు పెడతామని. మరి నన్ను నమ్ముకుని నేను వీడియో తీస్తే అది అయినట్టే. ఈ మీద నీకు లేనప్పుడు నమ్మకం మా మీద ఎలా వస్తుంది అన్నయ్య? నీకు చెల్లినే కదా నేను. ఇక చూసావు, మాట్లాడావు. ఇంకే ఇలాగే ఏదో మాట్లాడేయాలి. అదే కంటెంట్. ఎడిటింగ్ లో 20 నిమిషాలు ఉన్నది 5 నిమిషాలు చేస్తాం, చేస్తే అయిపోయింది లాగ్. కంటెంట్ లేకపోవడమే ఒక కంటెంట్. అది కొంచెం సేపు మన ఊరు అందాలని జనాలకు చూపిద్దాం, మన ఊరిని. అర్థమైంది, బాగాలేదు. ఇట్స్ ఓకే. ఫస్ట్ టైం రా నాకు ఈ జీవితంలో ఈ వాచ్ పనికొస్తుందని నేను ఎప్పుడే అనుకోలేదు. అనవసరంగా కొనిసాను, నాకు 6 ఏళ్ళు 5 ఏళ్ళ కిందట అనుకున్నాను. ఈ రోజు నాకు ఇది ఉపయోగపడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. గుద్ది వచ్చా. మేము ఒక మారుమూల ఊర్లో బతుకుతాం గైస్. మేము సినిమాకి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అక్కర్లేదు కానీ వెళ్ళచ్చు. అక్కర్లేకపోవడం ట్రావెల్స్ థియేటర్లు అవి ఎవరిని థియేటర్ అంటారా? బూత్ బంగ్లాలు అవి, ఫ్యాన్లు కూడా తిరగవు అక్కడ. అన్ని ఇన్ని ఉంటాయి రాజంలో. ఈ ఒక్క థియేటర్, సినిమా థియేటర్ కూడా మంచిది కడితే బాగున్నా. ఓన్లీ గిట్టి వాళ్ళు మన వ్లాగులు చూస్తారని మనకు అప్పుడు తెలుస్తుంది. మీరు చూడండి, మీరు ఇంకో ముగ్గురికి షేర్ చేయండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. అలా స్టాలిన్ సినిమా చేద్దాం. స్టాలిన్ మీరు ముగ్గురిని చెడతాం. అరే అది ఒరిజినల్ డైలాగ్ రా.
అది ఒరిజినల్ అదో సినిమాలో ఉన్నా కాదు కీర్తి, హీరో ఒకరికి సాయం చేస్తాడు. హీరో చిరంజీవి కదా. నువ్వు సాయం చేసినప్పుడు బేసిక్గా ఎవరైనా ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్స్ నాకు వద్దు, ఆ థ్యాంక్స్ని తీసుకొని అని చెప్పు. నా థ్యాంక్స్ వద్దని చెప్పి నువ్వు ముగ్గురికి సాయం చెయ్యి. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సాయం చేయమని చెప్పు. ఆ సాయం చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో ముగ్గురికి సాయం చేస్తే అలాగా A4 షీట్లో స్టార్టింగ్లో ఒక చిన్న మనిషి ఉంటే లాస్ట్కి ఇలా పెద్ద మొత్తం ఇండియా మొత్తం అందులో ఒక A4 షీట్లకి వేస్తాడు. ఎలా చేస్తారు వ్లాగులు అలాగా ఇంతసేపు పట్టుకొని ఓకే అలా పట్టుకొని రికార్డ్ చేసి ఎడిటింగ్ లో తీసుకోవడమే. అంతేనా? ఇంత ఎడిటింగ్ చేయాలా? నా ఫోన్ స్టోరేజ్ సరిపోదు కీర్తి. చాలు మరి కొనుక్కోవాలి. అప్లోడ్ చేయడానికి డేటా అయిపోతుంది, కష్టమే. వ్లాగింగ్ ఈజ్ కాస్ట్లీ గైస్. అసలు నేను కెమెరా అయిపోయి చూడట్లేదు ఇప్పుడు దాకా. ఇలా అసలు కనెక్ట్ అవ్వరు నాకు. ఇలా చేస్తే వద్దులే తేడా. కీర్తి స్పీడ్కి సైకిల్తో రావచ్చు. సైకిల్తో వచ్చేస్తాను. అంతేలే కీర్తి, నువ్వు అంతకుమించి స్పీడ్ వెళ్ళకూడదు. వెళ్తే నేనే తిడతాను. నువ్వు తిట్టడం తిట్టకపోవడం మ్యాటర్ కాదు. అంటే నేను ఇంకా భయలేదు. అలా కాదురా, నువ్వు తిడతావని నేను ఆగిపోకూడదు కదా. నాకు తెలిసి నేను ఆగాలి కదా. వావ్. ఓకే గాయస్, థియేటర్ దగ్గరికి వచ్చాం కానీ సినిమా వేస్తారులేదు తెలియదు. ఇంకా మేము ముగ్గురమే ఉంటే ఈడేమో. ఏవో ఆటోలు ఉన్నాయి, కార్లు కూడా ఉన్నాయి, బళ్ళు కూడా ఉన్నాయి. ఓకే, ఏదో ఒక సినిమా వేస్తాడు అయితే దానికి, లేకపోతే వీరభద్రుడికి వెళ్ళిపోదాం. చాలా కాన్ఫిడెంట్ గా నువ్వు తీసుకొచ్చావు కానీ ఇప్పుడు అక్కడ ఎలా రివర్స్ చేస్తావు కీర్తి? ఇక్కడ థియేటర్లో సినిమా ఏం లేనట్టుంది కీర్తి ప్రెసెంట్. ఫస్ట్ నువ్వు చూసేక్కర్లేదు కీర్తి, మేము చూస్తాం కదా. ఏం సినిమా చూసాం అందుకు కాటాలన్నా. అరే ఇప్పుడు నేను ఇది పట్టుకొని ఇలా దిగి నడుచుకుంటూ వెళ్తే నన్ను అందరూ చూస్తారా? చూడరా? చూస్తారు. చూడండి ఇట్లా అయితే నేను దిగాను. పర్లేదు దిగన్నయ్యా, ఏం కాదు. మీరు జనాల రియాక్షన్స్ క్యాప్చర్ చేయండి. నేను తిరుగుతాను. మమ్మల్ని పట్టుకుని అంటారు. నువ్వు తిరగడం తప్పు కాదు, మేము వాళ్ళని తీయడం. వాళ్ళని తీయకండి, మామూలుగా రే వద్దులేరా, అందరూ ఉన్నారు. లాగ్ చేద్దాం చూస్తున్నారు. ఎందుకులే, నువ్వు కారు తీసుకొని తిప్పురు. అందరూ మనల్నే చూస్తున్నారు. ఫోన్ తీసి లోపల పెట్టేయాలి ఫాస్ట్గా. ఏదో కారు తిప్పడానికి ఆ ఊరు చివరికి వెళ్ళిపోయాడు. కీ నా దగ్గర ఉండిపోయింది, ఇంజిన్ అయిపోయింది. ఇదే అక్కడ థియేటర్ దగ్గర తిప్పొచ్చు కదరా, ఈ చివరికి వచ్చి తిప్పాలా? జనాలు ఉన్నారు అక్కడ మరి లేరు. మరి ఇక్కడ జనాలు వేరు. అరే నువ్వు కోరుండే కదా నేను గింబుల్ ఇది ట్రైపాడ్ పట్టుకొని తిరుగుతున్నాను అందరు చూస్తారని నువ్వు ఇటు వచ్చావు కదా. నువ్వు నడుస్తా ఉండే ఎందుకు అనుకున్నావు? ఇంజిన్ ఏదో ఆగిపోతుందని తెలుసు ఏంటి మాకు. ఏదో చెప్తారు. ఎంతమంది చూస్తున్నారు అనుకున్నావు? కష్టమేరా మన ఊర్లో వ్లాగింగ్ చేయడం. ఎక్కడైనా కష్టమే. హైదరాబాద్ లో నీ ముందు అలా పట్టుకొని వెళ్తే చూడమే. హైదరాబాద్లో చూసినా పర్లేదు కీర్తి, వ్లాగర్ అనుకుంటారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవడో ఇలా ఉన్నాడు అనుకుంటారు. ఇక్కడ థియేటర్కి వచ్చాం. దృశ్యం అసలే ఈ సినిమా అందులో ఎక్కువ సౌండ్లు వినిపించిస్తే చిన్న థియేటర్ అవసరమా మనకి? దృశ్యం అనద్దా? ఇంకెక్కడ చూస్తాం దృశ్యం? అంతే నేను నువ్వే అంటావు కీర్తి. మరి నేను అన్ని కాన్సిక్వెన్సెస్ చెప్తున్నా. అంతే కదరా. నేను ఇప్పుడు ఇది పట్టుకొని రావాలా, ఫోన్ తీసుకురావాలా? పట్టుకొని వెళ్ళి అన్న ఏ సినిమా వేస్తున్నారా అని అడిగేసి వచ్చేది.
నేను వెళ్ళాడా? మరి చందు వెళ్తాడు. బ్లాగర్ బ్లాగర్ నేనే, కానీ టికెట్లు నువ్వు చేస్తావు. లేకపోతే నువ్వు కెమెరా పట్టుకుంటావు, నేను వెళ్తాను. వాడు పట్టుకుంటే వాడు నన్ను ఫాలో అవుతాడు. ఓ అలాగా, ఓకే వెళ్ళండి వెళ్ళండి. గో. పేమెంట్ చేయాలి. నా ఫోన్ రికార్డింగ్. నా ఫోన్లో వచ్చింది. ఓకే, ఇది నా ఫోన్లో నేను బిల్డప్ ఇవ్వాలి. అక్కడ పిన్ని చెప్పు. మంచి ఫోన్ ఎలా రా? అది నేను పిన్ని చెప్పాలని మళ్ళీ నేను పిన్ని అడగాలి కదా. వేరే వాళ్ళు పక్కగా పడుతుంది, దృష్టి పట్టుకోలేదు. చూద్దాం, ఎవరైనా వస్తే దాన్ని వెళ్దాం, లేకపోతే ఇది తెలుపు. ఓకే. ఒకవేళ వేస్తారంటే దాన్ని ఇక్కడ యాజ్ వి ఎక్స్పెక్టెడ్ దృశ్యం 3 వేస్తారు లేదో తెలియదు. వేరు బతులు అయితే పక్కగా వేస్తారు. 15 minutes later. దృశ్యం వేస్తున్నారు. ఓ వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. వెళ్ళిపోదాం అనుకుంటే కదా వేగరా. మన ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటే కానీ ఏం జరగదు. ఫైనల్గా దృశ్యం 3కి వచ్చాం, కానీ దృశ్యం 2లో ఏం జరిగిందో గుర్తుంది ఎవరికైనా? అసలు దృశ్యం 1లో గుర్తులేదు నాకు. మనం చూసింది వెంకీ మామని, ఇప్పుడు మనం మామూలుగా చూస్తాం. వాళ్ళొక్కడే తెలిసి ఇంకెవరో తెలియదు నాకు. దృశ్యం 1 ఒకటి. సాయిబాబా ప్రవచనాల బదులు అక్కడ ఏమి పెట్టారంటావు చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. సారీ, అర్జెంటుగా మేము ఇంటికి వెళ్ళాలి, గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు. 2 hours later. ఎలా ఉందిరా సినిమా? బాగుంది. మొత్తానికి మనం సినిమాకి వెళ్ళాం. మమ్మీ కూడా వస్తే బాగుంది. నియర్లీ 5 days అనుకున్నాం కదా సినిమాకి. ఇంటికైనా మంచిది. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీలోకి వెళ్ళలేదు, ఇంకా ఏముంది అది ఇది అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ అంతా లాస్ట్ 20-30 minutes లాజికల్గా బాగా తీశారు. తెలుగులో కూడా రీమేక్ చెయ్యొచ్చు. ఇప్పుడు మరి తెలుగులో అవ్వదు కీర్తి. ఆల్రెడీ తెలుగు తప్ప అయిపోయింది కదా. అప్పట్లో మలయాళం ఇండస్ట్రీ పెద్దగా, మలయాళం సినిమాలు పెద్దగా చూడరు, వాళ్ళు డబ్బింగ్లు కూడా చేసేవారు కాదు ఎక్కువ, కాబట్టి తీస్తారు తెలుగులో. ఇప్పుడు డైరెక్ట్గా ఆ సినిమాని వీళ్ళు తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారు ఫుల్గా. హిందీలో తీస్తే ఎవరో చూడరు. మరి తీరు వీళ్ళు, నాకు తెలిసి మాట్లాడుకొని ఉండే తీసుకుంటారు. ఫస్ట్ 2 సినిమాలు రీమేక్ రైట్స్ అమ్ముతారు కదా, మరి ఈ సినిమా తీసినప్పుడు చెప్తారు, లేకపోతే వాళ్ళు అడుగుతారు, ఏదో సంథింగ్ అవుతుంది. హిందీలో మళ్ళీ తీస్తూనే ఉంటున్నారు మళ్ళీ. ఇప్పుడు తెలుగు తమిళ్లో రిలీజ్ అయింది. ఇదే మలయాళం వర్షనా? ఏమో మరి నాకు ఐడియా లేదు. డబ్బింగ్ ఆన్లైన్ చెప్పినట్టున్నాడు. మొత్తమా? మధ్యలో నాకు కొంచెం ఏదో చిన్న మరి అయ్యి ఉండొచ్చు, కానీ చాలా బాగుంది సినిమా. అది సంగతి. లెట్స్ ఎండ్ ద వ్లాగ్ హియర్. బై గైస్, బై బై, గుడ్ నైట్. ఇంతేనా, ఇంకేం చెప్పాలా? అక్కర్లేదు సార్. ఇంటికి వెళ్ళి షూట్ చేసుకుంటుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ షూట్ చేయడానికి ఇది నేను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇప్పుడు రివ్యూలు గట్ట మరి సినిమాకి ఎన్ని టమాటాలు వేస్తారు? వద్దులే, టమాటాలు. బాయ్ బాయ్.